మరదే 100 మంది మగాళ్ళతో పెట్టుకోవచ్చు కానీ ఒక్క ఆడదాంతో పెట్టుకోకూడదు అంటారు. ఎగేసుకుని వెళ్ళావు. ఇప్పుడు ఏమైంది? అసలు అయినా పెళ్ళా మార్నింగ్ షోకి వెళ్తే తప్పేంటి? అదేంటే నువ్వు సడన్ గా ప్లేట్ మార్చావు? నువ్వేగా నన్ను ఎంకరేజ్ చేసి థియేటర్ లో తోచావు. ఇప్పుడు ఎలా మాట్లాడతావేంటి? నిన్ను బాగా పీకాక తెలిసింది ఆడాళ్ళు ఎంత పవర్ఫుల్. ప్రస్తుతానికి ఇది పీక్. అంతకుముందు తెలీదా నీకు? సారీ. ఓకే. ఏర్రా వీళ్ళు? సారీ అన్న. అన్న చెస్ట్ ఇప్పుడు చాలుడు. నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు. నీకోసం వెయిటింగ్. నైట్ ఫ్రీగా ఉన్నావా రేపు? ఎక్కడ రా వీళ్ళు? వస్తున్నా. వాళ్ళ పర్మనెంట్ ప్లేస్ ఇదే అన్న. మందు కొట్టడానికి తప్పకుండా ఈడకే వస్తారు. ఇవాళ క్లైమాక్స్ చూడండి. ఇక్కడి నుంచి కదిలేదు. వాళ్ళు వచ్చే వరకు ఖాళీగా ఉండు ఎందుకన్నా. చల్లడి బీరు తాగుదాం. ఓకే. ఏమన్నావు? ఈ వంకన ఫ్రీగా బీర్ లాగిద్దామనే? లేదన్నా, ఈడ బీరు మస్తుంటది. అంతేనా? నన్ను టెంప్ట్ చేస్తున్నావా? చిచి అన్న జస్ట్ ఆ 2 బీర్. వీడేంట్రా ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నాడు. అగ అన్నా, నోటితో ఓపెన్ చేయన్నా. ఇప్పుడు ఓపెనర్ తో ఓపెన్ చేయి. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. ఇట్లయితే నాకేం తెలుసా అన్న చెస్ట్. ఏంటి చాలా సేపటి నుంచి యూరినల్స్ ప్రాబ్లం? అవునా? వెళ్ళేసి వస్తాను. నువ్వు బయటికి వెళ్ళావంటే వాడు దొరుకుతావు. ప్రస్తుతానికి ఇదే బెస్ట్ టాయిలెట్. ఇందులోనా? నా వల్ల కాదు. ఏంటన్నా లేడీస్ మీద అట్లా చిరాకు పడతావు? నీకు మ్యాటర్ వీక్ అనుకుంటారు. వీళ్ళిద్దరేంట్రా ఇంకా రాలేదు? వస్తారనా? ఈ బీర్ ఏంట్రా ఇంత టేస్ట్ గా ఉంది? నేను ముందే చెప్పినా కదన్నా. ఓహో, అందుకేనా వాళ్ళిద్దరు ఈ బారికే రోజు వస్తుంటారు? అమృతం అమృతం. మెల్లగా తాగన్న అమృతాన్ని. సేమ్ బీర్ 1 more. నాకు కూడా. అలాగే సార్. రై, ఈ బీర్ ఏంట్రా ఇందాక బీర్ లాగా టేస్ట్ గా లేదు? లేదు సార్, సేమ్ బీర్. ఏంద్రా సేమ్ బీరు అన్న? అబద్ధం చెప్తున్నాడా అన్నా? లేదన్నా, నేను చెప్పేది నిజం అన్న. ఒకటి బేకో. సుబ్బు, బాలు, వెంకు వీడెవడో తాగి గొడవ చేస్తున్నాడు. రండి. వాళ్ళందరూ ఎవరు? బారు ఓనర్ సార్. నీకు పరిచయం చేయడానికి పిలుస్తున్నాడా? ఆయన ఎవరు వస్తే నీకేనా? నీకు చెస్ట్ ఉంది కదా, ఎక్స్పోజ్ చేయి. ఏంటి వీడు ఇక్కడికి వచ్చేసారు? డబ్బుల కోసమేమో. నమస్తే అండి. ఏంటండి అదోలా ఉన్నారు? అబ్బే అదేం లేదండి. మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులేండి. మీకు రెంట్ కడితే ఉండటానికి ఇల్లుంది. నాకు ఇల్లున్నా అందులో నాకు చోటు లేదు. మీరు ఎవరూ లేని అనాథ. నేను అందరూ ఉన్న అనాథని. సారీ పల్లవి గారు. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. హ్యాపీగా పెళ్లి చేసుకోండి, అప్పుడు మీకు ఈ బాధలను తొలగిపోతాయి. పెళ్ళా? అవునండి, మీకు మంచి అందం ఉంది, దానికి తోడు జాబ్ ఉంది, మీకు తప్పకుండా మంచి మొగుడు వస్తాడండి. అంత అదృష్టం నాకుందని నేను అనుకోను. ఇది అదృష్టం కాదండి, మీ మంచితనం. ముక్కు మొహం తెలియని నన్ను కాపాడి ఎన్నోసార్లు అవసరాలు కాదుకొని జీవితం విలువేంటో తెలిపారు. చెప్తే కొంచెం ఎక్కువగా ఉంటది కానండి. నాకే గనక ఉద్యోగం ఉండుంటే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లి నా ఖర్చులతో మీకు పెళ్లి చేసేవాడండి. నా మీద మీకున్న అభిమానానికి థ్యాంక్స్ అండి. ఒక్క అభిమానం ఏంటండి, మీరంటే ఇష్టం, ప్రేమ కూడా ఉన్నాయి. ప్రేమ? అవునండి, ఇద్దరం కష్టాల్లో ఉన్నాం, కలిసి బతకొచ్చు కదా. ఎలాగూ మీ చైన్ ఇచ్చారు, చేతి గాజులు కూడా ఇచ్చారు, దాంతోపాటు మీ చిటికెన వేలు కూడా ఇస్తే.
లెట్స్ మూవ్. అక్క రామ్మా, ఈ నెల అద్దె, ప్రతి నెల 1వ తారీఖున కరెక్ట్ గా అద్దె ఇచ్చేస్తాం. కానీ మా ఆయనకి చెప్పకండి అక్క. నాకు తెలుసమ్మా, అందుకే మీ ఆయన కనబడ్డ ప్రతిసారి అద్దె అడుగుతూనే ఉంటాను. సరేనా? ఇంతకీ నీకు ఈ డబ్బెలా వస్తుందమ్మా? ఇష్టపడి మోజీతో కట్టుకున్న మొగుడి మిషన్ పని చేయట్లేదు, అందుకే కుట్టుకునే మిషన్ నమ్ముకున్నాను. వస్తానక్క. ఇదే ఇల్లు. ఆపి. రామ్మా పల్లవి, నమస్తే ఆంటీ. మీకోసమే వెయిట్ చేస్తున్నా. పర్లేదు ఉంచుకో. రండి. అడ్రస్ ఈజీగా గుర్తుపట్టారమ్మా? మీకు బాగా పాపులారిటీ ఉన్నట్టుందండి. పేరు చెప్పడం ఆలస్యం, లటక్కని తీసుకొచ్చేసాడు. రండి. ఇదేనమ్మా పోర్షన్. ఉదయాన్నే ఇల్లు శుభ్రంగా కడిగించి మీ తరఫున నేనే పాలు పొంగించేశాను. చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అండి. ఆంటీ. మీ ఇల్లు చాలా బాగుంది. మీ మంచితనం ఇంకా బాగుంది. ఇదిగో ఇచ్చే. అడ్వాన్స్. ఎక్కడికి పోతుందమ్మా? ఉంచు. సరే. కొత్తగా పెళ్ళైంది కదా, ముందు ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోండి. మీదెంత విశాల హృదయం అండి. వస్తానమ్మా. వస్తాను బాబు. అలాగే. ఇది హాల్. అది బెడ్రూమ్. పద. ఏంటక్క ఆలోచిస్తున్నావు? ఏ ముగ్గు వేస్తామని? ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఏదో ఒకటి వేయి. ఏదో ఒకటి వేసే స్వేచ్ఛ నాకెక్కడ ఉందమ్మా. మొన్న నేను చిలక ముగ్గు వేస్తుంటే. ఏంటి ఈ చిలక? అవునండి, ఎలా ఉందండి? చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఎవడేమన్నాడు ఈ ముగ్గు నిన్ను? ఎవరు వేయమనలేదండి. ఎవరు వేయమనలేదండి. ఎవరు వేయమనకుండా నేను ఒక్కదాని వేసే ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట. ఏంటి మాట్లాడమే? సతీ సావిత్రి కట్టింగ్ లేవు. చిలక ముగ్గేసి చిలకలాగా ఎవరితో ఎగిరిపోదాం అనుకున్నావా? ఏంటండి మీరు అనేది? ఇది చాలా అన్యాయం అక్క. నిన్నటికి నిన్న గులాబీ ముగ్గు వేస్తే సూపర్. గులాబీ పువ్వు బ్రహ్మాండంగా వేసావే. ఎవరు నేర్పాడా నీకు? మా బామ్మ. బామ్మ అంటే మీ అమ్మకి అమ్మన్నమాట. నువ్వు చిన్నప్పుడు ఉగ్గు పాలతోనే నేర్చుకున్నావే మగోడిని ముగ్గులేసి ముగ్గులోకి లాగటం. ఏంటండి మీరు అనేది? ఏంటా ఈ గులాబీ ముగ్గేసి ఏ జిలేబీ గాడిని ముగ్గులోకి లాగుదాం అనుకున్నావు? ఎవరండి ఆయన? అంటే ఏంటి ఆడి పేరు కూడా చెప్పాలండి. పేరు కూడా చెప్పాలండి. నేను తప్పేస్తాను. ఎవడవాడు చెప్పు. చెప్పవే. నిన్ను వదలను నేను. చెప్పు. చెప్పవే. ఏది ఇది? అయినా ఇలాంటి అనుమాన పక్షిని నువ్వెలా పెళ్లి చేసుకున్నావు అక్క? అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్. నేను 2 ముక్కల్లో చెప్తాను, వినేసి వెళ్ళిపో. నేను లాల్ బహదూర్ స్టేడియం ఎదురుగా ఎస్టీడీ బూత్ లో పనిచేసేదాన్ని. ఈ పొట్టోడు రోజు క్రికెట్ కిట్లు పట్టుకుని లోపలికి బయటికి తిరుగుతుండేవాడు. అంతేకాదు అజారుద్దీన్, లక్ష్మణ్ ఇద్దరితో నవ్వుతూ మాట్లాడేవారు. ఒకసారి ఇండియా పాకిస్తాన్ వన్డే మ్యాచ్ జరిగితే చూడాలని సరదా వేసి ఇతన్ని టికెట్లు అడిగాను. పెవిలియన్ లో ప్లేయర్స్ పక్కనే ఫ్రీగా కూర్చోబెట్టి కాఫీ టీ కూడా ఇచ్చారు. తర్వాత ఐ లవ్ యూ అన్నారు. ఇతనేదో పొడి చేసే ప్లేయర్ అనుకుని నేను ఐ లవ్ యూ అనేసి పెళ్లి చేసుకున్నా. తర్వాత తెలిసింది ఈడో క్యాంటీన్ లో కాఫీ టీ అమ్ముకునేవాడని. అయ్యో, ఎంతగా మోసపోయావు అక్క. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. నా పేరు పల్లవి. నిన్ననే మీ ఎదురింట్లో దిగాం. మీ ఇద్దరి గురించి శ్రీకన్య ఆంటీ చెప్పారు. అలాగా? కొత్తగా పెళ్ళైందమ్మా? అవునక్క. జాగ్రత్త. దేనికక్క? ముగ్గు వేసేటప్పుడు ఏ ముగ్గు మీ ఆయనకి ఇష్టమో ముందు తెలుసుకుని వేయమ్మా. పల్లవి కాఫీ పెట్టాను, వేణీలు కాశాను, పల్లె పని కూరగాయలు కూడా వచ్చా. అక్క, మా ఆయన చందు. నమస్కారం అండి. నమస్కారం అండి. హలో. ఏం బాబు, కాఫీ నువ్వే పెడతావా? నేనే పెడతానమ్మా. బాబు, కూరగాయలు కూడా నువ్వే కోస్తావా? వంట కూడా నేనే చేస్తానమ్మా. విన్నావా, వంట కూడా వాడే చేస్తాడంట. వాడ కాదమ్మా, నేను. సారీ. ఇట్స్ ఓకే. ఇందులో అంత ఆశ్చర్యం ఏముంది? మొగుడు పెళ్ళాలన్నాక ఒకరికొకరు తోడు నీడుగా ఉండాలి. సావిత్రి